వెల్కమ్ టు సత్య ఆన్లైన్ క్లాసెస్. నా జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ జిఎస్టీ. ఇప్పటివరకు జిఎస్టీ కౌన్సిల్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద జిఎస్టీ కౌన్సిల్ అండ్ జిఎస్టీ ఏ ట్యాక్సెస్ని మెర్జ్ చేసాం అనమాట. నా జిఎస్టీ ట్యాక్స్ రేట్స్. సో ద జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఆర్ 0%, 5%, 12%, 18%, 28%. Okay, so the GST tax rates are decided by GST Council. Okay, that we already discussed. అసలు ఈ రేట్స్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ రేట్స్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేస్తుంది. ఇందులో నాన్ జీరో జిఎస్టీ ట్యాక్స్ రేట్స్లో లోయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 5%. లోయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 5%. ఓకే, అండ్ సెకండ్, అసలు టోటల్ జిఎస్టీ ట్యాక్స్ రేట్స్లో హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 28%. హైయెస్ట్ ట్యాక్స్ రేట్ ఎంత అంటే 28%. టోటల్ ఎన్ని వస్తువులని జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ డిసైడ్ చేసేటప్పుడు ఎన్ని వస్తువులని పరిగణలోకి తీసుకున్నామంటే 1500 వస్తువులని పరిగణలోకి తీసుకున్నాం. రఫ్గా అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అయితే కాదు, రఫ్గా 1500 వస్తువులను ఈ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్తో మనం డివైడ్ చేసుకొని మనం మాట్లాడాం. ఇక్కడ అసలు జిఎస్టీ అనేది మనకు ప్రపంచంలో ఒక స్లాబ్ లేదా 2 స్లాబ్స్ ఉండేవి, అంటే ఒక రేటు లేదా 2 రేట్లు ఉండేవి. కానీ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది ఇండియాలో విమర్శించేది ఏంటంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్. లుక్ ఎట్ హియర్, ఇఫ్ యూ ఇంక్లూడ్ 0%, టోటల్ 5 స్లాబ్స్. ఓకే, టోటల్ 5 స్లాబ్స్. కానీ ఎగ్జామినేషన్స్లో జిఎస్టీ స్లాబ్స్ ఎన్ని అంటే ఓన్లీ 4 స్లాబ్స్. ఎగ్జామినేషన్లో జిఎస్టీ స్లాబ్ రేట్లు ఎన్ని స్లాబ్ రేట్లు ఉన్నాయంటే 4 స్లాబ్ రేట్లు ఉన్నాయి. ఎందుకంటే 0% అనేది మనం తీసుకోము. 0% అనేది తీసుకోము కాబట్టి వీ హ్యాడ్ ఓన్లీ 4 స్లాబ్స్. 5%, 12%, 18%, 28%. ఇవన్నీ కూడా ద జిఎస్టీ ట్యాక్స్ రేట్స్ ఇన్ ఇండియా డిసైడెడ్ బై జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్స్ ఈ యొక్క 4. ఇందులో చూడండి, సామాన్య మానవుడు వాడేటువంటి వస్తువులను 0% జిఎస్టీ కిందకి తీసుకొచ్చాం. సామాన్య మానవుడు వాడేటువంటి వస్తువులను 0% జిఎస్టీ కిందకి తీసుకొచ్చాం. అంటే ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చాం 0% కిందకి అంటే అసలు సామాన్య మానవుడిపై జిఎస్టీ ఉండదు. సామాన్య మానవుడు ఉపయోగించేటువంటి వస్తువులపై జిఎస్టీ ఉండదు. లేదా అంటే జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం పేదవారు ఉపయోగించేటువంటి వస్తువులపైన 0% జిఎస్టీ విధించబడుతుంది. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మనం మాట్లాడడం, కటిక పేదవాడి పైన కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ విధించబడతాయి, డైరెక్ట్ ట్యాక్స్ విధించబడవు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, అలాంటి ట్యాక్సులు పేదవారి పైన విధించబడతాయి, ధనికుల పైన విధించబడతాయి. సరే, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ధనికుల పైన విధించబడతాయి. కానీ ఇక్కడ జిఎస్టీ అనేది సామాన్య మానవుడు లేదా పేదవాడు జిఎస్టీ భారం వాడి మీద పడకుండా ఉండడానికి కొన్ని అంశాలను 0% కిందకి తీసుకొచ్చాం. ఉదాహరణ చూడండి, ఉదాహరణకి ఫ్రూట్స్ అంటే పండ్లు అనేవి సాధారణ మానవుడు జీవించడానికి లేదా పౌష్టికాహారాన్ని పొందడానికి లేదా పౌష్టికాహార లోపం లేకుండా ఉండడానికి పండ్లు వాడు తింటాడు. మరి పండ్ల మీద 0% జిఎస్టీ. మరి అదేవిధంగా ఆకుకూరల పైన లేదా కూరగాయల పైన ఆకుకూరలు లేదా కూరగాయల పైన
జిఎస్టి 0% జిఎస్టి మర్చిపోవద్దు. అదేవిధంగా మనం చూసినట్లయితే మాంసం మీట్ వాటిపైన 0% జిఎస్టి. ఓకే, అంటే వాటిపైన అసలు అవన్నీ కూడా జిఎస్టి స్లాబ్లో 0% స్లాబ్లోకి వస్తాయి. అదేవిధంగా సింధూరం కుంకుమ, అదేవిధంగా గాజులు, అదేవిధంగా మనకు పాలు అంటే ఇన్ ద సెన్స్ మిల్క్. ఇవన్నీ కూడా మిల్క్ అంటే సాధారణ మానవుడు తన జీవితంలో లేదా తన పౌష్టికాహారాన్ని లేదా మన ఏ విటమిన్ పొందడానికి పాలు ఉపయోగిస్తాడు. అది కూడా ఎంత శాతం అంటే 0%. అదేవిధంగా మజ్జిగ, ఇట్లాంటివన్నీ కూడా మనకు 0% జిఎస్టికి 0% జిఎస్టి కిందకి తీసుకొచ్చాం. పాలు కానీ, ఆకుకూరలు కానీ, ఫిష్, మీట్, సింధూరము, గాజులు, పాలు, మజ్జిగ, పెరుగు ఇవన్నీ కూడా 0% జిఎస్టి. దీంతో పాటుగా మన లూజ్ షాప్లోకి వెళ్ళి బియ్యం, లూజ్గా కొనేటువంటి బియ్యం, లేదా గోధుమ పిండి, వీటిపైన కూడా 0% జిఎస్టి. 0% జిఎస్టి అంటే సామాన్య మానవుడు ఉపయోగించేటువంటి వస్తువుల్ని 0% తీసుకొచ్చామండి. 0% మీదకి తీసుకురావటం వల్ల పన్నులు అనేవి వాళ్ళ మీద విధించబడవు అనేటువంటిది జిఎస్టి చెప్పేటువంటి మాట. కానీ విమర్శకులు చెప్పేటువంటి మాట ఏంటంటే, అసలు ఎప్పుడన్నా నువ్వు చికెన్ షాప్లోకి వెళ్ళిన తర్వాత చికెన్ కానీ మటన్ కానీ కొన్న తర్వాత వాడు ఎప్పుడైనా జిఎస్టి విధించాడా? వాడు ఎప్పుడైనా ఏ పన్నులైనా విధించాడా? ఎప్పుడైనా విధించడం చూసామండి? ఎందుకు విధించాలంటే ఇంతకుముందు ట్యాక్స్ లేదు, జిఎస్టి రాకముందు కూడా వాటిపైన ట్యాక్స్ లేదు, జిఎస్టి వచ్చిన తర్వాత కూడా వాటిపైన ట్యాక్స్ లేదు. ఎప్పుడైనా కిలో మటన్ లేకపోతే సంథింగ్ లైక్ 1000 రూపీస్ ప్లస్ జిఎస్టి అన్నాడా? అనడు. ఎందుకు అనడు? వాటి మీద గతంలో పన్ను లేదు, ఇప్పుడు పన్ను లేదు. కూరగాయల మీద గతంలో పన్ను లేదు, ఇప్పుడు పన్ను లేదు. ఫ్రూట్స్ మీద గతంలో పన్ను లేదు, ఇప్పుడు పన్ను లేదు. కాబట్టి జిఎస్టి రావటం వల్ల పెద్ద కొత్తగా ఒరిగేదేమీ లేదు విమర్శకులు. ఎందుకంటే జిఎస్టిని ప్రధానమంత్రి ఏమని వర్ణించాడంటే, జిఎస్టిని ప్రధానమంత్రి గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో వర్ణించాడు. ఓకే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ జిఎస్టిని ఏమని వర్ణించాడంటే గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. మరి విమర్శకులు ఇది ఒక ప్రయోజనం లేనటువంటి పన్ను విధానం, ఎందుకంటే 0% కింద ఇచ్చినటువంటి ఆ కన్సెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గతంలో కూడా నోట్ పుస్తకాలు గతంలో లేదు, ఇప్పుడు లేదు. అదేవిధంగా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసము, మళ్ళీ ఇక్కడ ఏదైనా ఒక వస్తువును మనం ప్యాక్ చేసామంటే, ఇప్పుడు మనం మోర్లో లేదా ఏదైనా ప్యాక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి మనం లూజ్ గోధుమ పిండి కొన్నాం, లేదా అన్నపూర్ణ గోధుమ పిండి కొంటే మళ్ళీ ట్యాక్స్ ఉంది. ఓకే, క్యాచ్ దట్ పాయింట్. అందుకని ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ పైన ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 5% జిఎస్టి. 5% జిఎస్టి 1000 రూపాయల లోపు బట్టలు, 1000 రూపాయల లోపు క్లాత్ బట్టలు, 500 రూపాయల లోపు చెప్పులు, 500 రూపాయల లోపు చెప్పులు. ఓకే, అదేవిధంగా మనకి తేయాకు, ఓకే, మరియు టీ మరియు కాఫీ మరియు షుగర్ మరియు కాజు, ఓకే, మరియు గిల్ట్ ఆర్నమెంట్స్, రోల్డ్ గోల్డ్, ఇట్లాంటి వస్తువుల పైన 5% జిఎస్టి ఉన్నది. మరియు మర్చిపోవద్దు, ప్యాక్ చేసామనుకోండి, ఒక వస్తువుని ప్యాక్ చేస్తే దానిపైన 5% జిఎస్టి ఉంది. ప్యాక్ చేసి చెప్పాను మీకు. ఓకే, అన్నపూర్ణ గోధుమ పిండిని ప్యాక్ చేసినప్పుడు 5% జిఎస్టి ఉంటుంది. అదే అన్నపూర్ణ గోధుమ పిండి లూజ్గా కొన్నప్పుడు 0% జిఎస్టి. ఓకే, సో బై దట్ వే 5% జిఎస్టి కిందకి కొన్ని, అన్ని చెప్పలేదు, ఏవైతే ఇంపార్టెంటో ఏవైతే మీకు ప్రైమ్ లుక్ లో ఉంటాయో వాటిని మాత్రమే చెప్పాను. 5% జిఎస్టి కిందకి వస్తాయి. 5% జిఎస్టి కిందకి వస్తాయి. ఓకే, 5% జిఎస్టి అంటే ఇట్ ఈస్ నాన్ జీరో ట్యాక్స్ రిగైన్, అంటే జీరోని కన్సిడర్ చేయకుండా పన్ను రేట్లు మాట్లాడితే 0% కన్సిడర్ చేయకుండా పన్ను రేట్లు మాట్లాడితే 5% జిఎస్టి అనేది లోయెస్ట్ జిఎస్టి ఇన్ ఇండియా. 5% జిఎస్టి అనేది లోయెస్ట్ జిఎస్టి ఇన్ ఇండియా.
నెక్స్ట్ వచ్చేసేసి మనకు ఓకే 12% జిఎస్టి 12% జిఎస్టి పళ్ళ రసాలు, ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా లేదా బ్రాండెడ్ లేదా చూడమా 1000 లోపు కదా, 1000 లోపు కాకుండా మోర్ దాన్ 1000 రూపీస్ క్లాత్స్, 1000 రూపాయలకు మించి బట్టలు గనక అయినట్లయితే మోర్ దాన్ 500 రూపీస్ చెప్పల్ ఎక్సెట్రా కూడా 12% స్లాబ్లోకి వస్తాయి. 12% స్లాబ్లోకి వస్తాయి అంటే 5% స్లాబ్ 12% స్లాబ్లో. మరి 1000 రూపాయల లోపు చెప్పులు కొన్నట్లయితే కనుక లేదా 500 రూపాయల లోపు చెప్పులు కొంటే కనుక 5%, 500 రూపాయలు దాటి కొనుకైతే 12%. ఓకే, అదేవిధంగా 18%. ఓకే, మరి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, సైకిల్ ఓకే, ఇవన్నీ కూడా దీనిలో 12% చేసిలోకి వస్తాయి. 18% వచ్చేవారికి 18% దీన్నే బ్రాండెడ్ ఐటమ్స్ అనొచ్చు. ఓకే, 32 ఇంచుల కన్నా తక్కువ సైజు కలిగిన టీవీ 18%. ఓకే, అదేవిధంగా రిఫ్రిజిరేటర్ ఓకే 18%. 32 ఇంచెస్ కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి టీవీ 18%. అదేవిధంగా మేకప్ కిట్ 18%. అదేవిధంగా శానిటరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సోప్స్ కానీ, టూత్ పేస్ట్ కానీ, శానిటరీ ఐటమ్స్ కూడా 18%. అదే టూత్ పౌడర్ అయితే మళ్ళీ 12%. శానిటరీ ఐటమ్స్ అయితే కనుక 18%కి మనం విధిస్తాం. సో 18% స్లాబ్. నెక్స్ట్ 28% స్లాబ్లో లగ్జరీ గూడ్స్ విలాసవంతమైన కార్లు ఓకే, లేదా ఏసీలు, లేదా సిమెంటు, లేదా ఇతరత్ర ఏసీ కానీ, సిమెంట్ కానీ, విలాసవంతమైన కార్లు కానీ, విలాసవంతమైన వస్తువులు కానీ 28% స్లాబ్లోకి వస్తాయి. 28% స్లాబ్లోకి వస్తాయి ఖర్చు. ఓకే, లగ్జరీ కార్స్ కానీ, ఏసీస్ కానీ, లేదా సిమెంట్ కానీ, లేదా ఇతరత్ర వెల్డింగ్స్ కానీ, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ కానీ 28%. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మార్బుల్ తెప్పించాం 28%. ఓకే, అందుకని దీన్ని రిచ్ పీపుల్ స్లాబ్ అంటాం. ధనవంతుల స్లాబ్. కానీ ఇక్కడ ధనవంతుల స్లాబ్ లో కూడా ఒక కామన్ ఎలిమెంట్ చూడమ్మా. ధనవంతు స్లాబ్ లో కూడా ఒక కామన్ ఎలిమెంట్ ఏంటంటే సిమెంట్ అనేది సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటాడు. మరి సామాన్య మానవుడు ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి సిమెంట్ అనేది 28% మీద రాకూడదు. అయినా సిమెంట్ అనేది ఎంత శాతంలో ఉందంటే 28%లో ఉంది. సిమెంట్ అనేది ఎంతలో ఉందంటే 28%లో ఉంది. సో కాబట్టి మీరు గమనించినట్లయితే జిఎస్టి స్లాబ్ రేట్స్ ఇవి. ఓకే, కొన్ని ఏమో మనకు 0% జిఎస్టి కిందకు వస్తాయి, మరికొన్ని 5% జిఎస్టి కిందకు వస్తాయి, మరికొన్ని ఇదిగోండి ఇది వచ్చేసేసి 0% జిఎస్టి, కొన్ని ఏమో 0% జిఎస్టి కిందకు వస్తాయి. సామాన్య మానవుడు నిరంతరము వాడేటువంటి వస్తువులపైన జిఎస్టి 0%. పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మీటు, ఫిష్, సింధూరము, గాజులు, పాలు, మజ్జిగ, బియ్యము, గోధుమ లేదా ఇతరత్ర సామాన్య మానవుడు నిరంతరం వాడేటువంటి వస్తువులపైన జిఎస్టి ఎంత శాతం ఉందంటే 0% జిఎస్టి ఉంది. ఇట్ ఈస్ 0% జిఎస్టి. అలా కాకుండా 5% జిఎస్టి అనేది మరి 1000 రూపాయల లోపు క్లాత్ కానీ, 500 రూపాయల చెప్పులు కానీ, టీ కానీ, కాఫీ కానీ, షుగర్ కానీ, క్యాష్యూ కానీ, గిల్ట్ ఆర్నమెంట్స్ కానీ, ప్యాక్ చేసిన వస్తువులు అన్నీ కూడా 5% జిఎస్టిలోకి ఉంటుంది. ఒక స్లాబ్ నుంచి ఒక వస్తువుని ఇంకో స్లాబ్ మార్చాలనుకోమ్మా, ఒక స్లాబ్ నుంచి ఒక వస్తువుని ఇంకో స్లాబ్కు మార్చాలంటే జిఎస్టి కౌన్సిల్ పర్మిషన్ ఉండాలి. అంటే ఇక మారవు అని అర్థం. జిఎస్టి కౌన్సిల్ పర్మిషన్ అంటే ఏంటమ్మా? 2/3 ఎందుకంటే జిఎస్టి కౌన్సిల్లో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే 3/4 మెజారిటీ మనకు కావాలి. జిఎస్టి కౌన్సిల్లో ఒక నిర్ణయం ఎందుకు? ఆల్రెడీ ఈ స్లాబ్స్ని మనం ఫిక్స్ చేసేసాం. అంటే ద ట్యాక్స్ రేట్స్ ఆర్ ఫిక్స్డ్
ఒకవేళ దాన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఏ కౌన్సిల్ ద్వారా? జిఎస్టి కౌన్సిల్ ద్వారా. అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని రేపటి నుంచి మనకు ఒక మీట్ పైన ట్యాక్స్ వేయాలనుకోమా. మీట్ పైన ట్యాక్స్ వేయాలంటే మనం జిఎస్టి కౌన్సిల్ లో ప్రవేశపెట్టాలి. దాన్ని జిఎస్టి కౌన్సిల్ లో ప్రవేశపెట్టి రాష్ట్రాలని అనుమతి తీసుకొని కేంద్రము ఓటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా మనం డెసిషన్ తీసుకోవాలి. అంటే కౌన్సిల్ విల్ టేక్ డెసిషన్. అంటే అంత ఈజీ కాదు. వాట్ ఐ మీన్ టు టెల్లింగ్ యు దట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద రేట్స్, ట్యాక్స్ రేట్స్ ను మార్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదు సార్ అంటే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్. వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ జిఎస్టి కౌన్సిల్. ఉదాహరణకి మనం చూసినట్లయితే కొన్ని పుస్తకాల్లో ఇంకా 6 స్లాబ్లు ఇస్తాడు. ఇప్పుడు దాకా 5 స్లాబ్లు మాట్లాడాం. కొన్ని పుస్తకాల్లో 6 స్లాబ్లు ఇస్తాడు. 6 స్లాబ్స్ ఎందుకు ఇస్తాడంటే అక్కడ 3% జిఎస్టి, 3% జిఎస్టి, ఏ సపరేట్ 3% జిఎస్టి ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గోల్డ్ ఆర్ గోల్డ్ ఆర్నమెంట్స్. బంగారము లేదా బంగారముతో తయారు చేసిన ఆభరణాలపైన, బంగారముతో తయారు చేసినటువంటి ఆభరణాలపైన ప్రత్యేకమైనటువంటి జిఎస్టి 3% ఉన్నది. సెపరేట్ 3% జిఎస్టి ఈజ్ ఇంపోజింగ్ ఆన్ గోల్డ్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్. బంగారము లేదా బంగారం పైతో తయారు చేసేటువంటి ఆర్నమెంట్స్ పై ఒక ప్రత్యేకమైన 3% జిఎస్టి ఉన్నది. ఓకే, సో కాబట్టి దీన్ని కూడా గనక పరిగణలోకి తీసుకుంటే 6 స్లాబ్లు అవుతాయి, 6 స్లాబ్స్. దీన్ని మనం పరిగణలోకి తీసుకోకపోతే 4 స్లాబ్స్ అవుతాయి. 0% కూడా పరిగణలో తీసుకొని గోల్డ్ కూడా పరిగణలో తీసుకుంటే 6 స్లాబ్స్ అవుతాయి. కానీ ఎగ్జామినేషన్ లో గుర్తుంచుకోండి, దెర్ ఆర్ ఓన్లీ 4 స్లాబ్స్. ఓకే, ఇంకా పోయినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మరి 12% జిఎస్టి ఇంకోటి ఉంది. ఈ 12% జిఎస్టి ఫ్రూట్ జ్యూస్ పైన, డ్రై ఫ్రూట్స్ పైన, మోర్ దాన్ 1000 రూపీస్ ఉన్నటువంటి వస్తువుల పైన, 1000 రూపీస్ క్లాత్ పైన, ఇట్లా దీనిపైన 12% జిఎస్టి విధిస్తాం చూసుకోండి. అదేవిధంగా బ్రాండెడ్ ఐటమ్స్ మీద 32 ఇంచెస్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, ప్యాకెట్ లేదా ఇట్లాంటి వాటిపైన, శానిటరీ ఐటమ్స్ పైన 18% జిఎస్టి అండ్ ఆల్సో లగ్జరీ ఐటమ్స్ పైన ఇట్స్ 28% జిఎస్టి. మరి ఇక్కడ ఈ అంశాలలోకి ఇవన్నీ కూడా ఒక రకమైతే మరి జిఎస్టి రావటం వల్ల ఈ పన్నులన్నీ కూడా ఫిక్స్డ్. కానీ కొంతమంది విమర్శ ఏంటంటే మనకు భారతదేశంలో అత్యధిక పన్ను రేటు చూడండి ఒకసారి 28% ఉన్నది. వరల్డ్ లార్జెస్ట్ ట్యాక్స్ రేట్. అంటే 1 లేదా 2 దేశాల్లో ఏమన్నా 28% ఉండొచ్చు. కానీ మనలాంటి పెద్ద దేశాలలో 28% జిఎస్టి విధించడం అనేది ఇది తప్పు. ఎందుకంటే వరల్డ్ చాలా మనలాంటి ఏషియన్ దేశాలతో వాటితో పోల్చుకున్నప్పుడు 18% లేదా 20% వరకు గరిష్టం. 20% వరకు గరిష్టం. చూడండి ఒకసారి, 18% లేదా 20% గరిష్టం. కానీ ఇక్కడ నీకు ఇండియాలో ట్యాక్స్ రేట్స్ ఒకసారి చూసుకో, 28% ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ రేట్. 28% ఇస్ ద హైయెస్ట్ ట్యాక్స్ రేట్. దట్ మీన్స్ ద క్రిటిసైజర్స్, విమర్శకులు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో జిఎస్టి ట్యాక్స్ రేటు ప్రపంచంలోనే అత్యధికంగా విధించడం వల్ల ప్రజల మీద పన్ను భారం తగ్గకపోగా ప్రజల మీద పన్ను భారం పెరుగుతుంది. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ అంతే కదమ్మా. విమర్శకులు చేసే మంచి పనులు లేదా ఒక మంచి పని జరుగుతున్నా దాన్ని విమర్శిస్తుంటూ ఉంటారు. కాబట్టి అఫ్కోర్స్ జిఎస్టి వల్ల ఆదాయం పెరిగింది. చెప్పాను లాస్ట్ క్లాస్లో కూడా, ఒక్క నెలకి 1,00,000 కోట్లు సంపాదించే కెపాసిటీకి వచ్చింది జిఎస్టి. అది ఆన్ అవుట్ బ్రేక్ ఆఫ్ కోవిడ్-19. అది ఆదాయం పెరుగుతుందంటే విమర్శకులు ఏమంటారంటే మనం 28% విధించామంటే 28% విధిస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ పెరుగుతుంది, 100% పెరుగుతుంది. సో కాబట్టి ఇండియాలో ఉన్న జిఎస్టి ట్యాక్స్ రేట్స్ ఆర్ వెరీ డిఫరెంట్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 115 కంట్రీస్ని ఒక దేశం 115 కంట్రీస్ని ప్రామాణికంగా తీసుకుంటే అందులో జిఎస్టిలో వీఆర్ ఎట్ ద నంబర్ 1 లేదా వీఆర్ ఎట్ ద లార్జెస్ట్ కంట్రీ లేదా లార్జెస్ట్ ట్యాక్స్ రేట్. సో బై దట్ వే హియర్ ఆల్సో సెకండ్ విమర్శ ఏంటంటే మరి జిఎస్టిలో 0% జిఎస్టి అంటే వేరు, లేదా అసలు జిఎస్టి పరిధిలోనికి రానటువంటి అంశాలను మనం చూసినట్లయితే జిఎస్టి పరిధిలోనికి రానటువంటి అంశాలు 0% కాదమ్మా. 0% అనే మీనింగ్ కాదు. అంటే
జిఎస్టి కిందకి కొన్ని అంశాలు రావు. నువ్వు యూ కెన్ సే ఎగ్జంప్షన్స్ అని కూడా అనకూడదు. ఎందుకంటే అసలు దీస్ ఎలిమెంట్స్, ఇప్పుడు చెప్పే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జిఎస్టి కిందకి రావు. ఒకటి వచ్చేసేసి పెట్రోల్ అని ఇవ్వకుండా ఆప్షన్ లో క్రూడ్ ఆయిల్ అని ఇచ్చాడు. క్రూడ్ ఆయిల్ అన్న రైట్ ఆన్సరే. క్రూడ్ ఆయిల్ అనేది కూడా రైట్ ఆన్సర్. ఓకే, మనం ఉపయోగించుకునేటువంటి స్టేజ్ లో ఉండేటువంటి దాన్ని పెట్రోల్ అంటామండి. మనకు లభించేటువంటి ఆ కోర్ ఏమంటామంటే క్రూడ్ ఆయిల్. ఒకవేళ ఆప్షన్స్ లో పెట్రోల్ లేకుండా క్రూడ్ ఆయిల్ ఉన్నా కూడా రైట్ ఆన్సరే. ఓకే, ఎందుకంటే పెట్రోల్ కి జిఎస్టి వర్తించదు, పెట్రోల్ జిఎస్టి కిందకి రాదు, పెట్రోల్ జిఎస్టికి అవుట్ సైడ్. ఇది మొత్తం జిఎస్టి అనుకోమా. జిఎస్టి పరిధిలోకి పెట్రోల్ రాదు. అంటే పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఇప్పుడు కూడా పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ ఉంది, పెట్రోల్ పైన వ్యాట్ వేసుకోవచ్చు, పెట్రోల్ పైన సేల్స్ ట్యాక్స్ వేసుకోవచ్చు. అంతే కదమ్మా. జిఎస్టి కిందకి రాదు అని చెప్పాను నేను. ఎందుకంటే జిఎస్టి కిందకి వస్తే మనం ఈ స్లాబ్స్ లో ఏదో స్లాబ్ లో మాట్లాడాలి, పెట్రోల్ గురించి మాట్లాడాలి. కానీ పెట్రోల్ ఇస్ నాట్ కమింగ్ అండర్ జిఎస్టి పరిధిలోకి రాదు. అంటే మీనింగ్ ఏంటి? పెట్రోల్ పైన సెంటర్ ట్యాక్స్ వేసుకుంటుంది, పెట్రోల్ అమ్మినందుకు స్టేట్ ట్యాక్స్ వేసుకుంటుంది. సింపుల్. మీకు చెప్పాను లాస్ట్ క్లాసుల్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో నేను మాట్లాడాను. పెట్రోల్ తయారు చేసినందుకు విధించే డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ అయ్యా. క్లియర్ కదమ్మా. మరి పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, జిఎస్టి వచ్చిన తర్వాత కూడా విధించుకోవచ్చు. ఎందుకు విధించుకోవచ్చు అంటే పెట్రోల్ డు నాట్ కమింగ్ అండర్ జిఎస్టి. పెట్రోల్ జిఎస్టి కిందకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అమ్మినందుకు స్టేట్ ట్యాక్స్ వేసుకోవచ్చు కదమ్మా. పెట్రోల్ అమ్మినందుకు స్టేట్ సేల్స్ ట్యాక్స్ వేసుకోవచ్చు. చేస్తారనో. సో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ ఇంపోజ్ సేల్స్ ట్యాక్స్ ఆన్ పెట్రోల్. Why? Because the petrol and diesel and crude oil do not coming under GST. అంటే బాగా ఆదాయం వచ్చేటువంటి వనరులని మాత్రం జిఎస్టి కిందకి తీసుకురాలేదు. ఇది విమర్శ. వై కాంట్? నీకు అంత మరి జిఎస్టి నిజంగా సామాన్య మానవుడి పైన పన్ను భారం పడకూడదు అన్నప్పుడు, సామాన్య వ్యక్తుల పైన పన్ను భారం పడకూడదు అన్నప్పుడు ఏదో ఒక స్లాబ్ లో దాన్ని మెర్జ్ చేయాలి. ఏదో ఒక స్లాబ్ లో మెర్జ్ చేస్తే దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోలేము. ఎందుకంటే ఏదో ఒక స్లాబ్ లో దాన్ని మెర్జ్ చేస్తే దాన్ని మార్చుకోవాలి అంటే నువ్వు కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలి. కౌన్సిల్లో దాన్ని ఏర్పాటు చేసుకొని మనము దాన్ని మార్చుకోవాలి. మొన్న ఆశ్చర్యకరంగా కోవిడ్-19 కారణంగా చాలా మందికి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, చాలా మంది ఆర్థికంగా చితికిపోయారని మీకు తెలుసు. కోవిడ్ యొక్క ప్రభావం ఈరోజు ఆరోగ్యం మీద పడుతుంది, భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ఓకే, ఈ రోజు అందరూ కూడా ఆరోగ్యం చిన్నాభిన్నం అయిపోయి హాస్పిటల్లో ఖర్చులకి ఉన్నది. ఫ్యూచర్లో అదే కోవిడ్-19 అనేది ఆరోగ్య వ్యవస్థకి లేదు సరే ఆర్థిక వ్యవస్థకి పెనుభారం కాబోతుంది. ఉదాహరణకు చూడండి, మరి ఎప్పుడైతే కోవిడ్-19 వచ్చిందో, కోవిడ్-19 రాకముందు లేదా కోవిడ్-19 ముందు 76 రూపాయలు దాదాపుగా ఉండేటువంటి పెట్రోల్ 96 రూపాయలు అయింది. 96 రూపీస్ అయింది. 76 రూపీస్ ఉండాల్సినటువంటి ఇంధనము 96 అయింది. అంటే నువ్వు పెంచుకోగలిగావు, ఇష్టం వచ్చినట్టు పెంచుకోగలిగావు. నువ్వు రోజు ఒక 4 రోజులు 2 రూపాయలు, ఒక 10 రోజుల తర్వాత 4 రూపాయలు, అట్లా ఇష్టం వచ్చినట్టు ఎందుకు పెంచుకోగలిగావు? జిఎస్టి కిందకి రాదు కాబట్టి. జిఎస్టి కిందకి రాకపోతే యూ కెన్ చేంజ్ ద ప్రైసెస్ యాజ్ యువర్ విష్. నువ్వు కోరుకున్నప్పుడు వాటి యొక్క ధరలు మార్చుకోవచ్చు. కానీ జిఎస్టి కౌన్సిల్ కిందకి వచ్చి జిఎస్టి రేట్ల కిందకి వస్తే యూ హ్యావ్ టు బైండ్. నువ్వు ఏ రేట్ అయితే దాని మీద విధించావో ఆ రేటే నువ్వు పాటించాలి. ఒకవేళ మార్చుకోవాలి అంటే జిఎస్టి కౌన్సిల్ దగ్గరికి వెళ్ళాలా, 3/4 మెజారిటీ సాధించాలా, అందులో రాష్ట్రాల వాటా, రాష్ట్రాల ఓట్లు మరియు కేంద్రం ఓట్లు, మొత్తము ఒక ప్రాసెస్ ఉంది. కాబట్టి బాగా ఆదాయాన్ని వచ్చేటువంటి ఆదాయాలు ఒకటి పెట్రోల్, రెండోది జిఎస్టి కిందకి రానటువంటి స్టేట్స్ కల్పవృక్షం, స్టేట్స్ కి బాగా ఆదాయం వచ్చేటువంటి ఆల్కహాల్.
స్టేట్స్ కి బాగా ఆదాయం వచ్చేటువంటి ఆల్కహాల్ ఏదైతే ఉందో అది కూడా జిఎస్టీ కిందకి రాదు. ఏపీలో మీ అందరికీ తెలుసు ఒక 50 రూపాయలు ఉన్నటువంటి ఒక ఆల్కహాల్ యొక్క బాటిల్ ధరని 200 రూపాయల వరకు పెంచుకునేటువంటి సౌలభ్యత ఉంది. ఎందుకు వచ్చిందంటే జిఎస్టీ. ఇప్పుడు కూడా స్టేట్ ఆల్కహాల్ పైన ఎక్సైజ్ డ్యూటీ విధించుకోవచ్చు. ఇప్పుడు కూడా స్టేట్ ఆల్కహాల్ పైన ఎక్సైజ్ డ్యూటీ విధించుకోవచ్చు. You can impose excise duty on the alcohol.